ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టు వ్యాఖ్య. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఇంగ్లీష్ పరిచయం లేకపోతే పిల్లలు ఇతర రంగాల్లో రాణించలేరు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అప్పుడే పిల్లలు ఇతర రంగాల్లో రాణించగలరు. ఆ రంగాల్లో వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు తన తనయుణ్ణి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాడు, తన మనవణ్ణి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు అనుకుంటా, నాకు తెలిసి సింగపూర్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. ఇక వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మనవాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియమే. తెలుగు భాష అని మాట్లాడే ప్రతి ఒక్కరి పిల్లలు మనవాళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు, వాళ్ళకి సిబిఎస్ఈ చదువులు, వాళ్ళకి ఐపీ చదువులు, వాళ్ళకి టోఫెల్లు, వాళ్ళకి యూనివర్సిటీలు, వాళ్ళకి విదేశాలు, వాళ్ళకి ఉద్యోగాలు, వ్యాపారాలు. కానీ పేదవాడి పిల్లాడి మాత్రం ఇంగ్లీష్ మాట్లాడితే ఓర్చుకోలేరు. పేదవాడి పిల్లోడు తెలుగే మాట్లాడాలా, పేదవాడి పిల్లోడు తెలుగులోనే చదువుకోవాలా. పేదవాడి పిల్లోడు తెలుగులో చదువుకుంటే మాత్రమే తెలుగు భాష విజ్ఞానం, తెలుగు భాష పరిరక్షించబడుతుంది. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం తెలుగు మాట్లాడరు. ఎంత దుర్మార్గంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఏదైతే బడులకు సంబంధించి, ప్రభుత్వ విద్యకు సంబంధించి విప్లవాత్మక మార్పులు తెస్తే ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారో అందరం చూస్తాం. ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే వద్దంటారు, డిజిటల్ సిలబస్ తీసుకొస్తే వద్దంటారు, స్కూళ్ళు బాగు చేస్తే వద్దంటారు, బాత్రూములు కట్టిస్తే వద్దంటారు, పిల్లలకి టోఫెల్ సిలబస్ ఇస్తే వద్దంటారు, పిల్లలకి బైజూస్ కంటెంట్ ఇచ్చి చేతిలో ట్యాబులు పెడితే వద్దంటారు. ఇంత దుర్మార్గంగా ఆ రోజు ప్రచారం చేశారు. ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్తారు. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్య వాళ్ళందరికీ చెప్పు దెబ్బ లాంటిది. ఎందుకంటే ఏమయ్యా, ఈరోజు డిజిటలైజేషన్ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ గ్లోబలైజ్డ్ కంట్రీలో, గ్లోబలైజ్డ్ ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ భాష మీద పట్టు లేకపోతే వాళ్ళకి అవకాశాలు వస్తాయా? ఇంగ్లీష్ భాష ఎందుకు వద్దంటున్నారు? ఇంగ్లీష్ భాష లేకపోతే వాళ్ళ అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటారు? ఈ పోటీ ప్రపంచంలో ఎలా ముందుకెళ్తారు? తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఉండాల్సిందే అని మాట్లాడిన మాట ఈ తెలుగు మీడియమే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి మాట్లాడిన వాళ్ళకి చెప్పు దెబ్బ లాంటిది. బెండపూడిలో మేఘన అనే పాపకి ట్రోల్ చేసిన వెధవలందరికీ ఈ తీర్పు ఏదైతే ఉందో నిజంగా చెప్పు దెబ్బ లాంటి తీర్పు.